ఈ చేయడానికి ఒక 6 సంవత్సరాల శ్రమ అనుకోండి. అయితే ఏంటంటే వాసవి మాతను పెట్టుకోవడానికి ఓన్లీ భక్తి శ్రద్ధలతో పాటు అందరినీ సంఘటితం చేయడానికి, ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఇవన్నిటికీ తోడ్పడుతుందనే ఉద్దేశము. ఇంకొకటి, ఒక రకమైన హిందూ భావజాలాలు పెరగాలంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో ప్రతి ఊర్లో అమ్మవారి ఏదైనప్పటికీ, ఏ అమ్మవారైనా పర్వాలేదు, కానీ ఇలా హిందువులను సంఘటితం చేయడానికి చాలా తోడ్పడతాయని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్వామివారు వచ్చారని తెలిసి పరుగుపరుగున వెళ్ళగానే ఆ కార్యక్రమాలన్నీ ఆపుకొని మన దగ్గరికి రావటము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్లాంటి స్వాములు మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు వెన్నంటి ఉంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఓన్లీ వినటము వెళ్ళిపోవడం కాకుండా కొన్ని అదేవిధంగా ఈ చెప్పిన సూచనలన్నీ మనం కూడా ఇక్కడ ఒక 500 మంది ఉంటే ఒక్కొక్కరికి మనం చెప్తూ మిత్రులకు అనుకోండి, బంధువులకు అనుకోండి, మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది 1000 మందికి వెళ్తుంది, ఆ 1000 కాస్త 2000 మందికి వెళ్తుంది. అయితే ఏంటంటే ఈ సూచనలన్నీ మనం ఫాలో అవుతే మనం చూసి ఇంకొకరు ఫాలో అవుతారండి. అయితే అందులో ఇక్కడ ఆర్యవయసులని బాగా నమ్ముతున్నా అండి. ఎందుకంటే మీరు ఒక చిన్న సలహా ఏదైనా ఉంటే ఏకసంధాగ్రాములు దాన్ని బాగా గ్రహిస్తారు, అందులో ఉన్న విషయాల్లో లోతును గ్రహిస్తారని చెప్పేసి నేను బాగా నమ్ముతాను. ఏకసంధాగ్రాములు కాబట్టి ఎక్కువ అక్కర్లేదు, గంటల స్పీచ్లు కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే స్వతహాగా పుట్టుకతోటి ప్రతి ఆర్యవయసులకి ఎంతో కొంత సబ్జెక్టుతో